విరూపాక్షి మాత్రం గుళ్ళోకి అడుగు పెడుతుంది. పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో రౌడీలు చూసి వెంటనే విరూపాక్షిని ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విరూపాక్షి మాత్రం అలానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతలో గుడి ప్రాంగణంలోకి విరూపాక్షి వెళ్ళడాన్ని చూసిన జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆపండి అని అనగానే శ్వేత అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి రాజు, ఇంకా మీ పెద్దయ్య గారు వచ్చి ఈ పెళ్ళి ఆపుతారని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు రాజు, ఈ పెళ్ళి మీ పెద్దయ్య గారు వచ్చి ఆపరు రాజు. నీ నమ్మకం తప్పు రాజు. నువ్వు ముందు లే రాజు, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, లే రాజు అని అంటూ ఉంటే, ఎందుకు లేస్తాడు? నా కొడుకు లేవడు, ఈ పెళ్ళి జరుగుతుంది. నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఇలాంటి పరిస్థితి నీ కూతురికి వస్తే ఇలాగే ఊరుకుంటావా? అయినా వీళ్ళు చేసే అక్రమాలకు నువ్వు కూడా ఒక పాలు అవటం నాకు కష్టంగా ఉంది. నువ్వెందుకు ఇలా అయిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు ముత్యాలు. అయినా వీళ్ళొక దొంగలు. రాఘవాన్ని కూడా వీళ్ళే మాయం చేశారు. ఇప్పుడు ఆధారాలు కూడా లేకుండా చేశారు. ఇక ఈ పెళ్ళి ఎవరొచ్చి ఆపుతారు? చెప్పు రాజు. ఎవరొచ్చి ఆపరు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్తే మంచిది అని అంటూ జీవన్ వెంటనే కోపంగా విరూపాక్షిని పడేయగానే సూర్యప్రతాప్ అదే సమయానికి వస్తాడు. వెంటనే విరూపాక్షిని పట్టుకోగానే చాలా సంతోషంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు. విరూపాక్షితో రూప ఇలా అంటూ ఉంటుంది, అమ్మా మేమొచ్చామమ్మా అని అంటూ ఉంటే రూపని చూసి జీవన్ షాక్ అయిపోతారు. ఈ రూప కిడ్నాప్ అయింది కదా, అలా ఇలా వచ్చింది అని అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడు జరిగిందంతా మనకు చూపిస్తూ ఉంటారు. అక్రమంగా తీసుకున్న డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అదంతా రూప వీడియో తీస్తుంది కదా. వెంటనే రూపను అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక సూర్యప్రతాప్కి వీడియో క్లిప్ని పంపుతుంది. ఆ వీడియో క్లిప్ని చూసిన సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. అంటే ఆర్ఆర్ కంపెనీని కూల్చడం బఫర్ జోన్లో లేదని, ఇదంతా ఒక నాటకమని తెలుసుకుంటాడు సూర్యప్రతాప్. అప్పుడు వెంటనే నన్ను వదలండి అని రూప అరుస్తూ ఉంటుంది. కానీ రౌడీలు మాత్రం రూపని గట్టిగా పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు. అదే సమయానికి లొకేషన్ని రూప సూర్యప్రతాప్కి ఫార్వర్డ్ చేస్తుంది. రూప నాకు లొకేషన్ పంపించిందంటే ఖచ్చితంగా ఏదో ఆపదలో ఉండుంటుంది. డ్రైవర్ కార్ వెనక్కితి, నేను చెప్పిన రూట్లో నువ్వు పోనివు డ్రైవర్ అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ చెప్తూ ఉంటే డ్రైవర్ కార్ నడుపుతూ ఉంటాడు. ఇక మరోవైపు రౌడీలు మాత్రం అలా వీడియో గేమ్ని ఆడుకుంటూ ఉంటే అదే సమయానికి సూర్యప్రతాప్ కారు దిగుతాడు. ఇదిగో ఇదే ఇల్లు, ఈ ఇంట్లోనే నా రూప ఉంది, పదండి సే గారు, పదండి సార్ అని అంటూ వెంటనే రూప దగ్గరికి వెళ్ళగానే రేయ్ అని సూర్యప్రతాప్ గట్టిగా అరవగానే వెంటనే అక్కడి నుండి రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే పోలీసులు వెంటనే రౌడీలను పట్టుకుంటారు. అమ్మ రూప అని అనగానే నాన్న అని అంటూ గట్టిగా పట్టుకుంటుంది. నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా, అయినా ఇక్కడికి నువ్వు అలా ఇలా వచ్చావు, ఇదంతా జీవన్ శ్వేత ఆడిన నాటకం నాన్న, నీకెక్కడ నిజం తెలిసిపోతుందో ఏమో అని నన్ను కిడ్నాప్ చేయించాను నాన్న, పద అమ్మ అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తారు. అయినా శుభమా అని పెళ్లి జరుగుతుంటే మీరు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నారేంటి? మీరు ఇక్కడ నుండి వెళ్ళటం మంచిది. ఏంటత్తయ్య, సరే వెళ్తాము. ఆర్ఆర్ కంపెనీని కూల్చింది కూడా ఈ జీవన్ ఈ శ్వేత అని తెలిసినాక కూడా రాజుకిచ్చి పెళ్లి చేస్తారా? చెప్పండి అత్తయ్య, మేము అలా చెయ్యము. అయినా వీళ్ళు పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారు ఆంటీ, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే ఇదేంటి అని ఏంటో రూప చూయించగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేయ్ నువ్వు అసలు ఇలాంటి వాడివని అనుకోలేదురా అని అంటూ సూర్యప్రతాప్ చెంప పగలగొడతాడు. జీవన్ చెంప, అసలు నీకు ఇక్కడ ఉంటే అధికారమే లేదురా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అసలు ఇలాంటి తప్పు ఎందుకు చేస్తాను? తప్పు చేయలేదని అంటున్నావా ఎస్ఐ గారు అని అనగానే సాక్ష్యాలనిద్దరినీ పట్టుకొని రాగానే వీళ్ళు తప్పును ఒప్పుకున్నారు, వీళ్ళిద్దరే కావాలని ఆర్ఆర్ కంపెనీని కూల్చేశారు సార్ అని ఎస్ఐ చెప్పగానే ముత్యాల కోపంగా శ్వేత చెంప పగలగొడుతుంది. ఇక పదండి అని అంటూ వెంటనే జీవన్ని శ్వేతని పోలీసులు తీసుకుని వెళ్ళగానే పెద్దయ్య గారు నన్ను క్షమించండి, మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి, ఇదంతా మా వల్లే, ముత్యాలు ఇప్పటికైనా తగ్గి అర్థం చేసుకో ముత్యాలు అని అంటూ ఉంటే అవునమ్మా, అమ్మాయి గారు చాలా మంచివారు,
నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుందమ్మా అని రాజు అంటూ ఉంటే ముత్యాలు ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు వెంటనే సూర్యప్రతాప్, నేను ఇక్కడికి వచ్చింది రూపకు తండ్రిగా కూడా కాదు, ఆ శ్వేత ఆ జీవన్లకు శిక్ష పడాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఆర్ఆర్ కంపెనీని కూల్చిన దానిలో నా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి, నేను కూడా ఒక రకంగా ఆర్డర్ ఇచ్చి తప్పు చేశాను కాబట్టి నేను మళ్ళీ ఆర్ఆర్ కంపెనీని పునర్నిర్మిస్తాను అని విధంగా చెప్పగానే ముత్యాలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. సూర్య, నువ్వు కంపెనీ కూల్ చేస్తే పునర్నిర్మిస్తానని అంటున్నావు, కానీ నీ కూతురు జీవితాన్ని పునర్నిర్మించలేకపోతున్నావు ఎందుకు సూర్య అని అంటూ ఉంటే చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కాస్త తగ్గు, అయినా ఎందుకే ముత్యాలు ఇలా చేస్తున్నావు? అమ్మాయి గారిని నువ్వెంత బాగా చూసుకున్నావే. అమ్మాయి గారు మన వరాలకి తన బంగారం ఇచ్చి పెళ్లి చేసింది, కిడ్నీ దానం కూడా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ముత్యాలు. మనం ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా కూడా అమ్మాయి గారి ముందు తక్కువేనే, నువ్వే ఆలోచించే అని అంటూ ఉంటే ముత్యాలు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అవునమ్మా, అమ్మాయి గారు చాలా మంచివారమ్మా, అమ్మాయి గారిని అర్థం చేసుకో అమ్మా, నాకు అమ్మాయి గారు కావాలి.